నమస్కారం. సంఖ్యాశాస్త్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మన టాపిక్ వచ్చేసి మనీ పవర్. సో మరి మనీ పవర్ గురించి వివరించడానికి మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, యోగా థెరపిస్ట్, మనీ పవర్ మాస్టర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ మనీ పవర్ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి విశ్వక్సేన్ గారు. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. మన మనీ పవర్ సిరీస్ లో భాగంగా ఈ రోజు మన టాపిక్ వచ్చేసి థాట్ ప్రాసెస్, ఆలోచన విధానం. ఏంటండి, మనం ఎలాంటి ఆలోచనలు చేస్తే మనకి డబ్బు బాగా కలిసి వస్తుంది అంటారు? ఈ ఆలోచన విధానం ఎలా ఉండాలి మనకి? ముందుగా మన ఆలోచన మారితే మన జీవితం మారుతుంది. అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, మన జీవితం మారాలంటే మన ఆలోచన విధానం మారాలి. మన చాలా మంది ప్రతిరోజు దైనందిన జీవితంలో అనవసరమైన ఆలోచనలతో బాధపడుతూ ఉంటారు. ఊహించని వాటి గురించి, లేని వాటి గురించి, అపోహల గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటారు. వాటి ద్వారా డబ్బు మన దగ్గరికి రాదండి. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించి మీరు డబ్బు గురించి, మంచి భావాల గురించి ఆలోచిస్తుంటారో అప్పుడు మీ దగ్గరికి డబ్బు రావడం జరుగుతుంది. ప్రతి వ్యక్తికి ప్రతిరోజు ఒక నిమిషానికి 60 రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే మీరు గమనించండి, ఒక నిమిషానికే 60 రకాల ఆలోచనలు వస్తున్నప్పుడు ఒక గంటలో 3600 ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక రోజులో 72,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. అన్ని ఆలోచనలు వచ్చినప్పుడు మీ బ్రెయిన్ దేన్నని తీసుకుంటుంది చెప్పండి? కాబట్టి మీరు అనవసరమైన వాటి గురించి ఆలోచించకండి. మీ కుటుంబానికి, మీ వ్యాపారానికి, మీ ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో గమనించండి. వాటిని గనక మీరు పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే డబ్బు రావడానికి చాలా సులభమైన అవకాశం మీకు ఏర్పడుతుంది. మనం ఏది సాధించాలన్నా ముందు మన ఆలోచనల వేగాన్ని తగ్గించాలి. ఎంత తక్కువ ఆలోచనలతో మనం ఉంటామో మన వాక్కు ఫలిస్తుంది, మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయి. ఇది చాలా ముఖ్యమండి. మనం అనుకున్నది నెరవేరాలంటే మన ఆలోచనలు తగ్గాలి. ఆలోచనలు తగ్గినప్పుడు కోరికలు చాలా తక్కువగా ఉంటాయి. తక్కువ ఆలోచనలతో ఎక్కువ కోరికలను మనం పొందవచ్చు. కాబట్టి ఆలోచనలే చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ ఆలోచనలను మనం వర్గీకరించినప్పుడు ఆల్ఫా లెవెల్, బీటా లెవెల్, డెల్టా లెవెల్, టీటా లెవెల్, గామా లెవెల్ అని రకరకాల లెవెల్స్ ఉంటాయండి. సాధారణంగా మనకి నిద్రపోతున్నప్పుడు ఉండే ఈ ఆల్ఫా లెవెల్స్ ఆలోచనలు ఎలా ఉంటాయంటే 45 ఆలోచనల నుండి 60 ఆలోచనలు గనక ఒక నిమిషంలో వస్తే ఆ వ్యక్తి ప్రతిరోజు వాళ్ళ దైనందిన జీవితంలో కావలసిన వాటిని మాత్రమే ఆకర్షిస్తాడు. అంటే ఆహారం కానివ్వండి, షెల్టర్స్ కానివ్వండి, వాళ్ళ దైనందిన కార్యక్రమాల వస్తువులు అటువంటివి ఆకర్షిస్తాడండి. ఇక్కడ డబ్బు సంపాదించేంత స్థాయి రాదు ఈ ఆలోచన విధానంలో. ఇంకోటి బీటా లెవెల్ ఉంటుందండి. బీటా లెవెల్లో వీళ్ళ ఆలోచన అనేది 30 నుంచి 45 ఆలోచనలు ఉంటాయి. అంటే 30 నుంచి 45 ఆలోచనలు ఒక నిమిషంలో చేయడం జరుగుతుంది. వీళ్ళ కోరిన కోరికలు కనీసం 3 నెలల్లో తీరడం జరుగుతుంది ఈ బీటా లెవెల్లో. అదేవిధంగా గామా లెవెల్, ఇది చాలా ముఖ్యమైన లెవెల్. ఆలోచనలు అనేవి 20 నుంచి 30 ఆలోచనలు వస్తాయండి. మీ ఆలోచనలతో ఉన్నప్పుడు మీరు విపరీతంగా డబ్బును సంపాదించవచ్చు. ఇలా మీరు డబ్బును సంపాదించాలంటే మీ ఆలోచన వేగాన్ని తగ్గించండి. వీళ్ళు త్వరగా డబ్బును సంపాదిస్తారు, ప్రతిరోజు డబ్బును సంపాదిస్తారు. డబ్బును సంపాదించాలంటే మీరు అతి తక్కువ ఆలోచనలతో చేయండి. కాబట్టి ఇంకో లెవెల్ ఉందండి. మనం ఆల్ఫా చెప్పుకున్నాము, బీటా చెప్పుకున్నాము, గామా చెప్పుకున్నాము, డెల్టా లెవెల్, టీటా లెవెల్. ఇవి మరీ తక్కువ ఆలోచనలు, నిమిషానికి 5 నుంచి 10 రకాల ఆలోచనలే ఉంటాయి. ఎవరైతే మీరు అటువంటి స్థాయిని పొందుతారో మీరు విఐపి ఆలోచనలో ఉంటారు. మీరు ఒక విఐపిగా మారుతారు. మీరు ఎప్పుడైతే అతి తక్కువ ఆలోచనలతో ఉండి ఆ సాధనలో మీరు ఉంటారో సాధారణంగానే మీరు ఒక విఐపిగా మారుతారు. మీ చుట్టూ అందరూ మీకు పనిచేసే వాళ్ళు ఉంటారు. అయితే మనం ఆలోచన విధానాన్ని క్రమబద్ధం చేసుకోవాలంటే మెడిటేషన్ చేయడం, పాజిటివ్గా ఆలోచించడం, హ్యాపీగా ఉండడం, మీకు ఇష్టమైన వారితో గడపడం, ఇటువంటివి మంచి ఆలోచనలతో మీరు ఉంటే మీ జీవితంలో డబ్బును విపరీతంగా ఆకర్షించవచ్చు. మన కోరికలు నెరవేరాలన్నా, మనం ఆర్థికంగా డెవలప్ కావాలన్నా, విపరీతంగా డబ్బు సంపాదించాలన్నా ముఖ్యంగా మన ఆలోచనలు అదుపులో పెట్టుకోవాలి. అనవసరమైన వాటి గురించి ఆలోచించి బాధ పెట్టకండి. బాధపడడం ద్వారా మీ ఎనర్జీ లాస్ అవుతుంది, మీ ఆరా లెవెల్స్ తగ్గుతాయి. కాబట్టి అవసరమైన వాటిని ఆలోచించండి, అతి తక్కువగా ఆలోచించండి, అపోహలను నమ్మవద్దు.
ఇటువంటివి ఆలోచించి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. సాధన ద్వారా ఆలోచన విధానాన్ని తగ్గించి విపరీతంగా డబ్బును ఆకర్షించాలని నేను కోరుకుంటున్నాను. మొత్తానికి పాజిటివ్ థింకింగ్ ద్వారా కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ డబ్బు సంపాదించే విధానంలో ఈ థాట్ ప్రాసెస్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.